ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీగా సన్మానం చేశారు ఆలయ ధర్మకర్తలు సురేందర్ నాయక్ మహారాజ్ మరియు శాంతిదేవిలు. ఇక పూర్తి వివరాలకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని కందనేలి తాండా యాడి బాపుగఢ్ దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ నెల 20న జరిగిన సద్గురు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడికి విచ్చేసే భక్తులకు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని భావించిన ఆయన తాగునీటి కోసం 1,14,000 రూపాయలను ప్రకటించారు. విఠల్ నాయక్ ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 21వ తేదీన బోరు వేయించి మోటార్ పంపు సెట్ను బిగించారు. నేడు ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రం ఫౌండర్ ట్రస్టీలు శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్ శాంతిదేవిలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి త్రాగునీటి సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు తాగునీరు అవసరం తీర్చేందుకు గాను బోరు మోటార్ వేయించడం జరిగిందని, రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సురేందర్ నాయక్ మహారాజ్ శాంతిదేవిలు మాట్లాడుతూ భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించిన విఠల్ నాయక్కు ముందుగా కృతజ్ఞతలని, ఆయన మేలు జీవితంలో మర్చిపోలేమని, ఆ దేవదేవుడు పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు కల్పించి ఉన్నత పదవులు అధిరోహించి పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో ఇక్కడి యాడి బాపుగఢ్ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారనుందని, దాదాపు 2 కోట్ల రూపాయలతో శివాలయం, సేవాలయం మరియు శ్రీ మావురాల ఎల్లమ్మ దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మిస్తామని అన్నారు. అందుకు గాను భక్తులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన నాయకులు, స్థానికులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు నా మిత్రుడైన సురేందర్ రాథోడ్ యాడి బాప్ గట్ల ఆయన దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి ఉద్యమంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా చాలా మహామేధావి. మరి గతంలో కూడా ఉద్యమం లోపల ఆయన పేరు చెప్తే ఇక్కడ ఉండే జిల్లా లోపల అలలయ పని లోపల ఆయన పూర్తి పేరు గోవింద్ నాయక్ రాథోడ్. గతంలో కూడా డిప్లొమా ఉద్యమంలో కూడా పనిచేసిండు. కానీ దాని తర్వాత ఎన్నో ఉద్యమం చేసి లాస్ట్కు యొక్క ఆత్మాధిక దేవస్థానంగా ఆయన మనకు పూజారిగా మారి ఈరోజు నిస్వార్థంగా వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు భూముల రేటు చూసుకుంటే చాలా రేట్లు కోట్లు వస్తున్నాయి. అయినా కూడా ఆయన డబ్బుకు ఆశ పడకుండా మరి డబ్బు సంపాదించాలంటే దాదాపుగా ఆయన ఒక 100 కోట్లు సంపాదిస్తుండే ఈ పాటికి. కానీ ఎప్పుడు కూడా డబ్బుకు ఆయన లొంగలేడు, డబ్బు కూడా ఎప్పుడు కూడా శాశ్వతం కాదన్నాడు. మరి ఈరోజు ఇక్కడ దాదాపుగా ఒక 2009లో కూడా మొట్టమొదటిసారి ఇక్కడ పూజ అయింది. మరి ఆ పూజకు నేను కూడా వచ్చిన, రామరావు మహారాజు కూడా వచ్చిర్రు. మరి చాలా రోజుల నుంచి ఇక్కడ మరి తోల్మాముడి నుంచి మన జైరాబాద్ నుంచి భక్తులు శివస్వాములు అయినా అయ్యప్ప స్వామి అయినా ఎవరైనా ఇట్లా పోయేటి వాళ్ళు కూడా నీళ్ళ నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ వ్యవస్థాపకుడు మన సురేంద్ర నాయక్, మా చెల్లెళ్ళు శాంతాబాయి, మరి వాళ్ళ బంధువులు కూడా అడిగారు. మొన్న నేను బంజారా మరొక పుట్టినరోజుకు వచ్చడం జరిగినప్పుడు చెప్పిన ఏది ఉన్నా నేను నా తరపు నుంచి మీకు ఖచ్చితంగా బోర్ వేయిస్తా, బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పిస్తాను ఒక మాట ప్రకారం ఈరోజు మన ఈ యాడిబాపు గట్లలో బోరు వేయడం జరిగింది. బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా మరి 1,14,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఈ గుడికి మనము ఒక స్వచ్ఛందంగా నేను ఇస్తాను, ఎందుకంటే ఆయన చాలా కష్టజీవి. మరి ఆ రోజు నుంచి కూడా చాలా కష్టపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రంకు మరి ఈయననే కట్టవలసిన గుడి అవసరం లేదు. ఈయన ఒక దేవుడు భక్తుల కూడా ఎవరైనా రూపంలో వచ్చి కూడా ఇవన్నీ దేవస్థానం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏది ఉన్నా నా తరపు నుంచి మన సురేందర్ రాథోడ్ కానీ, మా చెల్లెలు కానీ, మా బంధువులకు ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా రేపు నా వంతు కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా సాయం చేస్తాను అనుకుంటూ జై హింద్, జై తెలంగాణ. కేంద్రంలో ఈ నెల 20/20/2025న సేవాలాల్ అవతార మహోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు జరుపుకున్నాము. ముఖ్య అతిథిగా
భర్త విఠల్ నాయక్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఆహ్వానించాము, వచ్చారు. ఆ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజల భక్తుల దాహర్తిని తీర్చడానికి సభా సమక్షంలో నేను ఇక్కడ బోరింగ్ మోటార్ అని కూడా వేపిస్తా. ఆ రోజు 1,14,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రకటించిన ప్రకారంగా 20 తారీఖు ప్రకటించారు. 21 తారీఖు బోర్ మోటార్ వచ్చేసింది. బోర్ మోటార్ వచ్చేస్తే 21 శుక్రవారం రోజున బోర్ వచ్చి ఇక్కడ ఆగింది. 2 గంటలకు బోర్ మోటార్ స్టార్ట్ అయింది. 3 గంటల 40 నిమిషాలకు వాటర్ అనేటటువంటిది పాతాళం నుండి గంగమ్మ తల్లి ఉధృతంగా వచ్చి 3.5 ఇంచుల నీళ్ళు అనేటటువంటి వచ్చాయి. ఇక్కడ 320 ఫీట్ల లోతులో తవ్వారు. కానీ వివిధ ప్రాంతాల్లో 500 ఫీట్లు తవ్వుతుంటే కూడా అక్కడ పాతాళ గంగ రావడం లేదని పేపర్లలో వస్తుంది. ఇక్కడ ఈ దైవ అనుగ్రహము, శివాదేవుని అనుగ్రహంతో, విఠల్ నాయక్ గారికి అనుగ్రహం ఉండడంతో వాళ్ళు ఆ దేవుని కృపతో అనుగ్రహంతో ఇక్కడ బోర్ మోటార్ వేసేసారు కాబట్టి ఈ నీళ్ళు అనేటటువంటి ఉధృతంగా వచ్చాయి. 3.5 ఇంచుల వాటర్ పడ్డది. ఈ దైవ కేంద్రంలో, ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో దైవ శక్తి, తపోశక్తి, మహర్షుల శక్తి, గొప్ప మహిమ కలిగినటువంటి స్థలం, శివదేవుని మహిమ కలిగినటువంటి స్థలం. ఎక్కడికి మా దగ్గరికి వచ్చేటటువంటి వారు అందరికీ కూడా శివ అనుగ్రహంతో వాళ్ళ దుఃఖాలను, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ వాళ్లకు సుఖాన్ని కల్పిస్తున్నాము. రాబోయే కాలంలో ఇక్కడ ఎండాకాలం అనేటటువంటి ఇది యాడిబాపు గఢ్ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రము తాండూరు పట్టణం నుండి 4 కిలోమీటర్ల పరిధిలో జైరాబాద్ జాతీయ రహదారికి ఉంది. 100లాది వాహనాలు అనేటటువంటి వస్తూ పోతుంటాయి. వాళ్ళ దాహర్తిని తీర్చడం కోసము ఈ నీళ్ళు అనేటటువంటి అక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రజల యొక్క దాహర్తిని నిరంతరం తీర్చుతాము. ఎక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ నీళ్లతో దాహర్తిని తీర్చుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మనశ్శాంతిని పొందిపోయే అవకాశాన్ని వాళ్ళని కల్పిస్తున్నాము. ఎక్కడ అనేటటువంటి దేవాలయాల నిర్మాణం అనేటటువంటి శివాలయం, సేవాలయం, అమ్మవారి, జగదంబ, భవానీ మాతల దేవాలయాలు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నాము. సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పెద్దగా నిర్మాణం అనేటటువంటి జరుగుతుంది. ఈ దేవాలయాల నిర్మాణానికి దాతలు, భక్తులు, ప్రజలు వాళ్ళకు తోచినటువంటి వస్తు రూపంలో కానీ, చందా రూపంలో, నగదు రూపంలో కానీ వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా సహకారాలు అందించి ఈ ధర్మస్థాపన కార్యక్రమానికి ముందు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై సేవాలాల్ మహారాజ్ కి జై. ఓం నమః శివాయ. ఈ గడిపైన నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో బాధలు పడాను, అందరు కాళ్ళు మొక్కాను, ఏళ్ళు మొక్కాను, ఎన్నో హామీలు ఇచ్చారు. ఎవ్వరూ నాకు హామీలు నెరవేర్చలేదు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే దేవుడు అనుగ్రహం ఇచ్చాడు, ఎప్పుడంటే శివరాత్రి రోజు విఠల్ నాయక్ గారు నాకు స్వయంగా అన్నగారు అవుతారు. కానీ ఇన్ని రోజులు ఎక్కడో పోయారు. కానీ ఇప్పుడు నాకు దేవుడు కృపతో కల్పించారు. అతను ఒక్క మాట అన్నాడు, అమ్మ నీళ్ళు లేవు, నీకు నీళ్ళు కలిగిస్తాను, బోర్ వేపిస్తాను అన్నారు. మాట పైన నిలబడ్డాడు. నాకు మాట పైన గంగాదేవికి ఇప్పించాడు. నేను కృతజ్ఞతలు, నా చేతులు జోడించి నీ కృతజ్ఞతలు చెప్తున్నాను అన్న. నాకు మీడియా మిత్రులు మీ సహకారం కావాలి, నాకు అందరు ప్రజలు సహకారం కావాలి. నా కోరిక ఒకటే, గుడి కట్టాలి, ఆ గుడిలో నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి, తండవాసులు ఉండాలి, ప్రజలందరూ సల్లంగా ఉండాలి. ఒకటే కోరిక. జై హింద్.